ఇండియాస్ #1 రతన్ టాటా Upstox లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా Upstox లో DEMAT అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం AMC ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు కూడా మేము మార్నింగే నేను మీకు లైవ్లో, ఇప్పుడు లైవ్ మార్కెట్ జరుగుతుంది. ఈ లైవ్ మార్కెట్లో ఇప్పుడు షార్ట్ టర్మ్ నేను చెప్తున్నాను కదా, గత ఒక 4-5 రోజుల నుంచి నేను షార్ట్ టర్మ్లో ఇస్తున్నాను కొన్ని స్టాక్స్. ఎందుకంటే ఎంత లాభం వచ్చినా మీకు ఉపయోగమే. 5% వచ్చినా 10% వచ్చినా, ఎందుకంటే ఈ డౌన్ మార్కెట్లో కూడా సంపాదించగలము అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నో స్టాక్స్ వెళ్తుంటాయి, దిగే స్టాక్స్ దిగుతుంది, పైకి వెళ్ళే స్టాక్స్ వెళ్తుంది. ఇవన్నీ వచ్చి నేను రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాను ఎన్నో సంవత్సరాల నుంచి. అంటే కొంతమంది చెప్తారు డౌన్ మార్కెట్లో ఏమీ చేయకూడదు, నిజమే. బట్ కొన్ని స్టాక్ స్పెసిఫికేషన్స్ పైకి వెళ్తుంటుంది, వాటిలో మనం షార్ట్ టర్మ్గా వెళ్ళి తీసుకొని వచ్చేయాలి. మళ్ళీ లాంగ్ టర్మ్ కోసం కూర్చుంటే ఇది ఒక డౌన్ మార్కెట్. మళ్ళీ మీరు కొన్నవన్నీ కూడా దిగిపోవడానికి, ప్రాఫిట్ బుకింగ్ చేయకపోతే దిగిపోవడానికి ఛాన్సెస్ 90% ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జస్ట్ ఒక పుల్ బ్యాక్ ర్యాలీలో వెళ్తున్నాము. ఈ ప్రాఫిట్ని తీసుకొని మనం బయటకు వస్తున్నాం. ఎందుకంటే ఇది కూడా ఎందుకు వదలాలి? ఎందుకంటే మనం చేసేది క్యాష్ మార్కెట్ కాబట్టి. ఇదే ఫ్యూచర్ మార్కెట్ అనుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫ్యూచర్స్ చేసేవాళ్ళు షార్ట్ చేసుకుంటారు, వాళ్ళ పొజిషన్ హెడ్జ్ చేసుకుంటారు, ఫ్యూచర్స్ షార్ట్ చేసి పుట్ని కొనుక్కుంటారు. సంథింగ్ దే విల్ డూ ఇన్ డిఫరెంట్ స్ట్రాటజీస్, ఎన్నో ఉన్నాయి, రైటింగ్ చేస్తారు. కాబట్టి నేనేమంటానంటే ఈ షేర్లో ఈక్విటీలో చేసే వాళ్ళకి ఇది ఒకటే మనకు ఆస్కారం ఏంటంటే కొనడం, అమ్మటం. అమ్మి కొనడం అనేది ఉండదు ఏది క్యాష్ మార్కెట్లో. అది చాలా ఇంపార్టెంట్. అది అందుకనే నేను మీకు చాలా వరకు ఈ షార్ట్ టర్మ్లో ఇప్పుడు అంటే నేను మీ అందరికీ తెలుసు 24 months ఇచ్చున్నాను, 5 years స్టాక్స్ కూడా ఇచ్చున్నాను. అదేలాగా ఇప్పుడు 10 days కూడా ఇస్తున్నాను. ఒక 10 రోజులు 15 రోజులు అంతే, జస్ట్ ఒక 10 days అంతే. ఇవన్నీ ఫినిష్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక షార్ట్ టర్మ్లో ఒక 2 weeksలో, ఒక 10, 15, 20 రోజుల్లో ఈ స్టాక్స్ అన్నీ మీరు ఒక 10%, 15% మనకి తోచింది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్, ఒక 15% మనకి వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే 15-10% మీ కాస్ట్ని తీసుకెళ్ళి ట్రైలింగ్లో పెట్టండి. ఎందుకంటే సపోజ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 400 రూపాయల్లో కొన్నారు, స్టాక్ వచ్చి 440కి వెళ్ళింది. అప్పుడు మీరేం చేస్తారంటే స్టాప్ లాస్ ఫర్ ఎగ్జాంపుల్ 350 ఉందనుకోండి, అప్పుడు మీ స్టాప్ లాస్ 350 అలా మెయింటైన్ చేయబాకండి. 440 వెళ్ళినప్పుడు ఈ 350 స్టాప్ లాస్ ఉండేది తీసుకెళ్ళి 400లో పెట్టండి, కాస్ట్ టు కాస్ట్ పెట్టేసేయండి. ఎందుకంటున్నానంటే అప్పుడు మనం లాభం చూసి తీయలేదనుకోండి, అప్పుడు మనం నష్టానికి అందుకు అమ్ముకొని బయటికి రావాలి. కనీసం కాస్ట్ టు కాస్ట్ వచ్చినా అక్కడ బయటికి అమ్ముకొని మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకొని మనం బయటకు వచ్చేయచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు ఈ మార్కెట్లో చాలామంది అంటే లేటెస్ట్గా అదే చెప్తున్నారు కదా, ఇండియాలో ఆల్మోస్ట్ 10 crores డీమట్ అకౌంట్ ఓపెన్ అయింది. అంటే ఎంతమంది ట్రేడర్సు, ఇన్వెస్టర్సు ఇప్పుడు ఈ కోవిడ్ పీరియడ్లో ఈ షేర్ మార్కెట్లో ఎంటర్ అయ్యారు. అంటే ఇది ఒక మంచి పరిణామమే. బట్ ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళందరూ ఇందులో రావడం అనేది చాలా చాలా బాధాకరం. ఎందుకంటే ఏ అనుభవం లేదు, ఏమీ లేదు, డైరెక్ట్గా వస్తున్నారు, ఒక డీమెట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళందరూ ఒక మంచి స్థాయికి ఒక ఇన్వెస్టర్గా, అంటే సర్టన్ మినిమం ఒక 5 years అయినా ఒక ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే మీరు ఎప్పుడు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని ఎవరినన్నా మీరు కన్సల్ట్ చేసి కానీ మీరు బిఫోర్గా చేయండి. ఇది నాకు అడ్వైస్. ఇది
ఎందుకంటే చాలామంది కొన్ని లక్షలు పోగొట్టుకుంటున్నారు ట్రేడింగ్ చేయడం తెలియకుండా. అది ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి అక్రిసిల్. చూడండి, అక్రిసిల్ ACRYSIL. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 723 ఉంది. చూడండి, 723 రూపాయలు ఇప్పుడు లైవ్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. 723 ఇప్పుడు లైవ్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. దీని యొక్క ఇప్పుడు కొనండి. దీని యొక్క టార్గెట్ వచ్చి 785. చూడండి, 785 రూపీస్ దీని యొక్క టార్గెట్, ఫస్ట్ టార్గెట్. తర్వాత మరొక టార్గెట్ వచ్చి 855. స్టాప్ లాస్ వచ్చి 650. నేనేమంటానంటే ఫస్ట్ టార్గెట్లోనే మీరంతా ఎగ్జిట్ అయిపోండి దయచేసి. ఎందుకంటున్నానంటే ఆ మాట ఇది చాలా ఇంపార్టెంట్. అది మీరు సెకండ్ టార్గెట్ కోసం, సెకండ్ టార్గెట్ అనేది ఉంటుంది యాజ్ పర్ టర్మ్స్లో అది వస్తుంది. బట్ మీరు ఫస్ట్ టార్గెట్లో హోల్డింగ్ కెపాసిటీ ఉండేవాళ్ళు పెట్టుకోండి. అంటే నేను అనేది ట్రైలింగ్ స్టాప్ చేసుకొని సెకండ్ టార్గెట్ కోసం వెయిట్ చేయడం, కాస్ట్ టు కాస్ట్ వస్తే ఎగ్జిట్ అయిపోవడం అది వాళ్ళకి. కాబట్టి లేదు, ఫస్ట్ టార్గెట్లో మేము ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే డెఫినెట్గా మీరు ఎగ్జిట్ అవ్వండి. స్టాప్ లాస్ వచ్చి 655 రూపీస్ స్టాప్ లాస్. ఇది కూడా 1900 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2021 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ లైవ్ మార్కెట్లోనే ఉన్నాను, 2143 నడుస్తుంది. చూడండి, 2143 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు. టార్గెట్ వచ్చి 2416. చూడండి, టార్గెట్ వచ్చి 2416. ఇక మరొక టార్గెట్ వచ్చి 2690. రెండు టార్గెట్స్ ఇచ్చున్నాను. స్టాప్ లాస్ వచ్చి 1850, 1850. ఇది కూడా 2017లో మనకి NSEలో లిస్ట్ అయింది. ఒక 9700 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి BLS ఇంటర్నేషనల్. చూడండి, BLS ఇంటర్నేషనల్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 222లో నడుస్తుంది. ఇప్పుడు బై చేసుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 222 ఉంది, బై చేయండి. టార్గెట్ వచ్చి 250 అండ్ 280. ఒక షార్ట్ టర్మ్లో దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 2300 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2016 నుంచి మనకి NSEలో లిస్ట్ అయ్యింది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఎక్స్ప్రో ఇండియా. చూడండి, ఎక్స్ప్రో ఇండియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1015. చూడండి, 1015, 1015 రూపాయలు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు బై చేయండి. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి టార్గెట్ వచ్చి 1100 అండ్ 1230. చూడండి, 1100 అండ్ 1230. ఇది కూడా వచ్చి ఒక 1200 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. తర్వాత 2005 నుంచి మనకి NSEలో లిస్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు మొత్తం మీకు టోటల్గా ఎన్ని స్టాక్స్ చెప్పానంటే చూడండి, అక్రిసిల్ ఒకటి, తర్వాత BSE, తర్వాత BLS ఇంటర్నేషనల్ అండ్ ఎక్స్ప్రో. టోటల్గా 4 స్టాక్స్ చెప్పున్నాను. ఇంకా స్టాక్స్ చెప్తాను. ఇప్పుడు మీకు మీ అందరికీ ఆల్రెడీ నేను చాలాసార్లు ఇన్ఫామ్ చేస్తున్నాను. చెన్నైలో బ్రహ్మాండంగా ఎక్సలెంట్గా బుకింగ్స్ కంప్లీట్ అయింది. ఇంకా ఒక ఓన్లీ ఫ్యూ సీట్సే ఉన్నాయి. చేసుకుండే వాళ్ళు అని అనుకుంటే రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, అదర్స్ కాదు. ఎవరికి రియల్గా స్టాక్ మార్కెట్లో మేము స్థిరపడాలి, నాకై నేనుగానే ఓన్గా నేను ట్రేడింగ్ చేసుకోవాలి, షార్ట్ టర్మ్లో ఒక 5% ఎలా మనం రిటర్న్స్ తీయాలి అని అనుకునే వాళ్ళు ఈ వర్క్షాప్ చాలా వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్సలెంట్గా ఒక స్ట్రాటజీ చెప్పిస్తాము. ఈ రెండు మనము 2 days చెన్నైలో ITC వెల్కమ్ హోటల్లో March 26th and 27th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ ఉంది. ITC చెన్నైలో ITC వెల్కమ్ హోటల్లో. ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది ఇప్పుడు మొత్తం 4 స్టాక్స్ చెప్పాను. ఇక మరొక స్టాక్ చెప్తాను, అడోర్ వెల్డింగ్. చూడండి, అడోర్ వెల్డింగ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 672 నడుస్తుంది. చూడండి, 672 ఇప్పుడు బై చేయండి. టార్గెట్ వచ్చి 744, 823. చూడండి, టార్గెట్ 744, 823.
స్టాప్ లాస్ వచ్చి 580 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 900 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది వాల్యూమ్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. బట్ మనం చెప్పిన టార్గెట్ 744 వచ్చిన తర్వాత మీరు ఎగ్జిట్ అయిపోవడం చాలా మంచిది. 2004 నుంచి మనకి ఇది ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే ఇంకొక స్టాక్ ఉంది, ఏడిఎస్ఎల్. చూడండి, ఏడిఎస్ఎల్ అలైడ్ డిజిటల్ అని ఉంటుంది ఎన్ఎస్సిలో. మీరు చూడండి, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్, ఇప్పుడు లైవ్ మార్కెట్లోనే ఉన్నాను, 107 రూపాయలు ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ట్రేడ్ అవుతుంది. బై చేయండి. టార్గెట్ వచ్చి 120, 120 రూపాయలు టార్గెట్ ఇది. తర్వాత మరొక టార్గెట్ 136. స్టాప్ లాస్ వచ్చి 97 రూపాయలు. చూడండి, ఇది కూడా 580 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ ఆస్ట్రా మైక్రో. చూడండి, ఆస్ట్రా మైక్రో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 217, ఇప్పుడు 207 నడుస్తుంది. 207 ఇప్పుడు నడుస్తుంది. అయితే ఈ స్టాక్ మాత్రం ఏం చేస్తారంటే 217 రూపాయలు 50 పైసలు పైన కొనండి. చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ స్టాకు ఆస్ట్రా మైక్రో మాత్రం 217 రూపాయలు 50 పైసలు పైన ట్రిగర్ అయితే మాత్రం ఈ స్టాక్ను మాత్రం కొనండి. కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 253, 285. స్టాప్ లాస్ వచ్చి 170 రూపాయలు స్టాప్ లాస్. ఇప్పుడు 207 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు ఈ స్టాక్ మాత్రం. మిగతా 6 స్టాక్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నేను చెప్పేశాను, ఈ ప్రైస్లో కొనండి. తర్వాత ఇప్పుడు మనం చెప్పిన తర్వాత ఇది మీకు ఈ వీడియో మీకు అందేటప్పటికి ప్రైస్ ఏదైనా డిఫరెన్స్ ఉంటే కరెక్ట్గా చూసుకొని ఆ ప్రైస్కి ట్రై చేయండి. అది చాలా, ఎందుకంటే మార్కెట్ నేను ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఇస్తున్నాను. ఈ వీడియో మీకు అందించి వాళ్ళు డిస్ప్లే చేసేటప్పటికి ఇట్ విల్ టేక్ టైం. ఇది మీ అందరికీ, మీ టెక్నికల్లీ ఇది మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, స్టాప్ లాస్ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఈ మార్కెట్ డౌన్ మార్కెట్లో కూడా మనము స్టాక్స్ ఇస్తున్నామంటే మీకోసమే నేను పర్టికులర్గా రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ ర్యాలీ వెళ్ళే స్టాక్స్ మాత్రం ఇస్తున్నాము. తర్వాత మీకు ఇక మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే కూడా గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కూడా మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.